సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2 ముందు ఇంకో 2 రికార్డులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే వీటిలో ఒకటి బ్రేక్ చేయడం ఈజీనే, కానీ మరోటి చేస్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకు కష్టం? ఇంతకీ పుష్ప 2 టార్గెట్ చేసిన ఆ 2 రికార్డులేంటి? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 రిలీజ్ అయి 13 రోజులయ్యింది. రిలీజ్ కి ముందు నుంచి 13వ రోజు వరకు ఏదో ఒక రికార్డును వెనకేసుకుంటోంది. 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దాటిన తొలి చిత్రంగా నిలిచింది. 613 కోట్లకు పుష్ప 2 థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇంత హ్యూజ్ అమౌంట్ ఎలా వస్తుందనుకుంటే 10 రోజుల్లోనే రాబట్టేసింది. ఇప్పటి వరకు 670 కోట్ల షేర్ 1400 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసిన డబ్బింగ్ మూవీ రికార్డు బాహుబలి 2 పై ఉంటే పుష్ప 2 వైల్డ్ ఫైర్ ముందు ఆగలేదు. బాహుబలి 2 హిందీ వర్షన్ 511 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 13 రోజుల్లో 601 కోట్లు కలెక్ట్ చేసింది. తక్కువ టైంలో 600 కోట్ల మార్క్ దాటిన సినిమాగా నిలిచింది. డబ్బింగ్ మూవీ పుష్ప 2 ఏకంగా స్ట్రైట్ హిందీ మూవీనే టార్గెట్ చేసింది. ఇప్పటి వరకు హిందీలో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా స్త్రీ 2 నిలిచింది. ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ హారర్ థ్రిల్లర్ ఎవరూ ఊహించని విధంగా 584 కోట్లతో జవాన్ పేరు మీద ఉన్న రికార్డ్ 627 కోట్లతో కొల్లగొట్టింది. ఇంకో 2 రోజుల్లో పుష్ప 2 స్త్రీ 2 పేరు మీద ఉన్న 627 కోట్ల రికార్డును బ్రేక్ చేయనుంది. సినిమా రిలీజ్ అయి 13 రోజులు దాటినా హిందీలో ఇప్పటికీ రోజుకు 20 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో పుష్ప 2 రికార్డులు ఎక్కడ ఆగుతాయో చెప్పలేకపోతున్నారు. అయితే ఎక్కువ కలెక్ట్ చేసిన హిందీ మూవీగా దంగల్ నిలిచింది. ఇండియాలో కలెక్ట్ చేసింది తక్కువే అయినా చైనాలో 1300 కోట్లు కలెక్ట్ చేయడంతో దంగల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 2070 కోట్లకు చేరింది. ఆ తర్వాత 1800 కోట్లతో బాహుబలి 2 ఉంది. 1400 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 హైయెస్ట్ గ్రాసర్స్ లో టాప్ 3లో ఉంది. పుష్ప 2 దంగల్ ను టచ్ చేయడం కష్టమే అయినా ముందుగా బాహుబలి 2 రికార్డుపై కన్నేసింది. 300 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తేనే బాహుబలి 2ను క్రాస్ చేయగలదు. ప్రస్తుతం పుష్ప 2 హిందీలో మాత్రమే ఇంకా మంచి వసూలను రాబడుతోంది. మిగతా లాంగ్వేజెస్ లో పుష్ప 2 సందడి కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు 1,80,00,000 కలెక్ట్ చేసినా వీకెండ్ లో పెరిగే ఛాన్స్ ఉంది. ఇక తమిళం, మలయాళం వసూళ్లకు బ్రేకులు పడ్డాయి. హిందీనే నమ్ముకొని వీకెండ్ లో తెలుగు వసూళ్లపై ఆశలు పెట్టుకుని బాహుబలి 2 పేరు మీద ఉన్న 1800 కోట్ల ఫీట్ అందుకుంటుందో లేదో చూడాలి. మరి గుంటూరు కారం రిలీజ్ అయి వచ్చే సంక్రాంతికి ఏడాదవుతోంది. ఇంతవరకు రాజమౌళి మూవీ మొదలు కాలేదు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. ఇక ఎప్పుడు వస్తుందో 2 ఏళ్ల తర్వాత మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఇది. ఈలోగా 20న రిలీజ్ అవుతున్న సినిమాతో మహేష్ ఫ్యాన్స్ ఎలా ఖుషి అవుతున్నారో చూసేద్దామా. సింబా సీక్వెల్ ముఫాసా 20న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ముఫాసాకున్న క్రేజ్ తట్టుకోలేక గేమ్ చేంజర్, రాబిన్ హుడ్ వంటి సినిమాలు వెనక్కి తగ్గాయి. ఇంతటి క్రేజీ మూవీలో ముఫాసాకు మహేష్ వాయిస్ ఇచ్చాడు. ఎక్స్ వేదికగా ముఫాసాను సూపర్ స్టార్ ప్రమోషన్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ మొత్తం ముఫాసాను డైరెక్ట్ గా ప్రచారం చేయడం విశేషం. ముఫాసాకు ఘట్టంనేని ఫ్యామిలీ అండగా నిలిచింది. ఆ మధ్య జరిగిన ఈవెంట్ లో నమ్రత పాల్గొనగా రీసెంట్ గా మహేష్ కూతురు సితారా వీడియోను రిలీజ్ చేసింది. నాన్న డబ్బింగ్ చెప్పిన ముఫాసా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అంటోంది. మహేష్ సినిమా ఇప్పట్లో ఎలాగూ రాదు, 2 ఏళ్ల తర్వాత వచ్చినా గొప్పే అనుకుంటున్నారు. ఈలోగా మహేష్ వాయిస్ తో వస్తున్న ముఫాసాతో గ్యాప్ రిలీఫ్ అవుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఘట్టంనేని ఫ్యామిలీ కూడా ముఫాసా ప్రమోషన్ ని భుజానికి ఎత్తుకుంది. మహేష్, నమ్రత, సితారా తమ వంతు ప్రమోట్ చేయగా ఇక గౌతమ్ ఒక్కడే మిగిలాడు. ఏప్రిల్ 10న రావాల్సిన రాజాసాబ్ వాయిదా పడింది. అలాగని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. పోస్ట్ పోన్ అంటూ పొగ గాసిప్ లా వస్తోంది. ఆ తర్వాత నిర్మాతలు నిజం చేస్తారు. రాజాసాబ్ అనుకున్న టైంకు రాదని సిద్ధు జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చాడు. డార్లింగ్ తో సిద్ధుకు సంబంధం ఏంటనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ప్రభాస్, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. సినిమా మొదలైన ఏడాది తర్వాత రాజాసాబును అనౌన్స్ చేశారు. అప్పుడే ఏప్రిల్ 10న రిలీజ్ అంటూ ప్రకటించారు. అందరికంటే ముందుగా సమ్మర్ పై ఖర్చు వేసినా వచ్చే ఛాన్స్ అయితే లేదు. రాజాసాబ్ వాయిదాకు రీజన్ ఒకటని చెప్పలేం. ఈ మధ్యనే గాయం కారణంగా ప్రభాస్ నటిస్తున్న సినిమాల షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. రాజాసాబ్ రిలీజ్ వాయిదాకు ఇదొక్కటే కారణం కాదు. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉండడంతో ఇన్ టైంలో పూర్తవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. దీంతో రాజాసాబ్ మరో రిలీజ్ డేట్ చూసుకోవాల్సిందే. రాజాసాబ్ రిలీజ్ వాయిదా గ్యారంటీ కావడంతో ఇదే రోజు సిద్ధు థియేటర్స్ లోకి వస్తున్నాడు. రాజాసాబ్ రాడని కన్ఫర్మ్ చేసుకున్న నిర్మాతలు సిద్ధుతో తీస్తున్న జాక్ ను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత గ్యాప్ తీసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ జాక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతి కేర్ ఆఫ్ అమెరికాగా మారుతోంది.
టాలీవుడ్ ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాలు ఇండియా హద్దు దాటేస్తోంది. రామ్ చరణ్, బాలకృష్ణ సినిమాల ప్రమోషన్స్ చూస్తూ ఉంటే సంక్రాంతి సినిమా పండగ ఇండియాలో జరుగుతోందా లేదంటే అమెరికాలోనా అన్న అనుమానం వస్తోంది. సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు దిగిపోతున్నాయి. బాలకృష్ణ డాకు మహారాజ్గా, రామ్ చరణ్ గేమ్ చేంజర్తో, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంతో వస్తున్నారు. జనవరి 10 నుంచి 14 వరకు సినిమా మధ్య 2 రోజుల గ్యాప్తో రిలీజ్ అవుతున్న సంక్రాంతి మూవీస్ ప్రమోషన్ ఊపందుకుంది. గేమ్ చేంజర్ నుంచి టీజర్ 3 పాటలు బయటికి రాగా 4వ పాటను ఈ నెల 21న అమెరికాలో రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో కంటే ముందుగా అమెరికాలో డిసెంబర్ 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇలా యుఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న తొలి ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేస్తోంది గేమ్ చేంజర్. అమెరికాలో బాలయ్యకు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయినా 2-3 మిలియన్ మార్కే పరిమితమవుతున్నాడు. 5 మిలియన్స్ పై దృష్టి పెట్టిన డాకు టీం జనవరి 3న అమెరికా వెళ్లి భారీ వేడుకల్లో పాల్గొంటోంది. ఆ తర్వాతే అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ యుఎస్ ఈవెంట్స్ తో ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాయి. ఈ లెక్కన వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల ఈవెంట్స్ అమెరికాలో జరగాల్సిందేనేమో. ఇక నుంచి హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ప్రమోషన్ కోసం టైం ఎక్కువ సమయం కేటాయించాల్సిందే. అమెరికాలో ఒకే చోట మొదలవుతున్న ప్రమోషన్ 3-4 చోట్లకు విస్తరించే ఛాన్స్ ఉంది. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో రూపొందుతోన్న 3వ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ కలయికలో వచ్చిన గత 2 సినిమాలు F2, F3కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. 3వ సినిమా వచ్చేసరికి సంగీత దర్శకుడు మారిపోయిన మ్యూజికల్తో హైప్ తీసుకొచ్చాడు. ఎలాగో మీరే చూడండి. హిట్ కాంబినేషన్ రిపీట్ అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వాటిని అందుకునే బాధ్యత దర్శకుడిదే. అయితే సాంగ్స్ బాగుంటే సినిమా సగం హిట్ అయినట్టే లెక్క. ఈ బాధ్యతను ఫుల్ఫిల్ చేశాడు భీమ్స్ సిసిరోలియో. సంక్రాంతికి వస్తున్నాం నుంచి 2 పాటలొస్తే 2 క్యాచీ ట్యూన్స్ తో ఇంప్రెస్ చేశాయి. భీమ్స్ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న 12 ఏళ్ల క్రితమే 2012లో అల్లరి నరేష్ నువ్వా నేనా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే వరుస ఫ్లాపులతో గుర్తింపు దక్కలేదు. ధమాకా క్రేజ్ తీసుకురాగా మ్యాడ్ తో మరో హిట్ అందుకున్నాడు. దీంతో సీనియర్ హీరో వెంకటేష్ సినిమాకు వర్క్ చేసే ఛాన్స్ కొట్టేశాడు భీమ్స్. సంక్రాంతికి వస్తున్నాం నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ గోదారి గట్టు మీద రామచిలకవే చార్ట్ బాస్టర్ గా నిలవడమే కాదు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీల్స్ అయిన సాంగ్ కూడా ఇది. ఈ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత సినిమాకు వచ్చిన హైప్ అంత ఇంత కాదు. ఆ తర్వాత రిలీజ్ చేసిన 2వ పాట ప్రోమో కూడా ఆకట్టుకోవడంతో భీమ్స్ మరింత పాపులర్ అయ్యాడు. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ లో శ్రీలీల కిసిక్ అంటూ మెరిస్తే, పవన్ కళ్యాణ్ ఓజీలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఆల్రెడీ ఈ పాటను రీసెంట్ గా షూట్ కూడా చేసేశారు. పవన్ కళ్యాణ్ వరుస పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా ఉంటే ఐటమ్ సాంగ్ ఎలా తీశారన్న డౌట్ రావడం కామన్. ఇంతకీ ఓజీలో ఐటమ్ గర్ల్ గా నటించే హీరోయిన్ ఎవరు? వాచ్ ది స్టోరీ. పవన్ కళ్యాణ్ లేకపోయినా ఓజీ షూటింగ్ మాత్రం శరవేగంగా సాగుతోంది. హీరో లేని సీన్స్ ను తీసేస్తున్నాడు దర్శకుడు సుజిత్. డేట్స్ ఇచ్చిన వెంటనే పవన్ తో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేసేస్తారు. ఓజీ ఐటమ్ సాంగ్ లో నేహా శెట్టి మెరుస్తోంది. సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్ ఓజీకి సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నాడు. నేహా శెట్టి ఐటమ్ సాంగ్ చేస్తుందన్నాడు. నేహా శెట్టి కూడా తన ఇన్స్టా స్టోరీలో లెట్స్ రోల్ అంటూ మేకప్ రూమ్ ఫోటోను షేర్ చేసింది. తెలుగులో గ్లామర్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకొచ్చే హీరోయిన్ నేహా శెట్టి. డీజే టిల్లుతో పాపులర్ అయిన యాంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసేస్తోంది. బోల్డ్ బ్యూటీగా ముద్రపడడంతో అలాంటి రోల్సే వచ్చాయి. ఏదో ఒకటి వస్తోంది, కెరీర్ నడుస్తోంది అనుకుంటే అన్ని ఫ్లాప్లే. దీంతో ఈ లీన్ బ్యూటీపై ఐరన్ లెగ్ ముద్రపడింది. టిల్లు స్క్వేర్ హిట్ అయినా ఇందులో నేహాది గెస్ట్ అపీరియన్స్ కాబట్టి వర్కౌట్ కాలేదు. హిట్ క్రెడిట్ అంతా సిద్ధు జొన్నలగడ్డకే వెళ్లిపోయింది. ప్రెజెంట్ ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఎప్పుడు ఏదో ఓ సినిమాతో బిజీగా ఉండే నేహా ఉన్నట్టుండి ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. అనుకోకుండా హై ఎక్స్పెక్టేషన్ మూవీ ఓజీలో ఐటమ్ సాంగ్ ఛాన్స్ కొట్టేసింది అమ్మడు. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ప్రభాస్ జపాన్ భాషలో సారీ చెప్పాడు. వరల్డ్ వైడ్ 1000 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి జనవరి 3న జపాన్ లో రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్స్ కోసం డార్లింగ్ అక్కడికి వెళ్లాల్సి ఉండగా షూటింగ్ లో కాలికి గాయం కావడంతో జపాన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ గాయం కారణంగా రాలేకపోతున్నానని, త్వరలోనే కలుస్తానన్నాడు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేస్తానని, అన్ని క్రాఫ్ట్స్ లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. పుష్ప 2 టైటిల్ సాంగ్ లో కొన్ని సీన్స్ ను డిలీట్ చేశారు. సినిమా లెంగ్త్ 3 గంటల 20 నిమిషాలు రావడంతో పుష్ప టైటిల్ సాంగ్ లో పుష్ప గెటప్ లో ఉన్న చిన్నారులతో బన్నీ వేసే డాన్స్ ను తీసేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫుల్ వీడియో సాంగ్ లో డిలీటెడ్ సీన్స్ ను జత చేశారు.
హిట్ సిరీస్ లో రూపొందుతున్న హిట్ 3 షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా శైలేష్ కులను డైరెక్షన్ లో రూపొందుతోంది. నాని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నాగ చైతన్య తొలి పాన్ ఇండియా మూవీ తండేల్ ఫిబ్రవరి 7న థియేటర్స్ లోకి వస్తోంది. సినిమాలోని శివశక్తి పాటను కావిలో 22న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో చైతు జాలరిగా నటిస్తున్నాడు.